ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ దేశవ్యాప్తంగా అనేక బ్రాంచులతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొనసాగుతుంది. దాదాపు పద్మ అవార్డు గ్రహీత షుంగ్లు నేతృత్వంలో ఆయన చైర్మన్గా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అనేవి కొనసాగుతున్నాయి. దాదాపు మనం మొత్తం చూసుకుంటే ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ అనే ఒక సంస్థ పేరు మీదుగా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అనేవి పూర్తిగా కూడా నడుస్తున్నాయి. ఇక్కడ ఇది దీనికి సంబంధించి ఒరిజినల్ వెబ్సైట్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఎవరైనా చూడాలంటే ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ .com పేరు మీద ఫుల్ వెబ్సైట్ వారిది, ఒరిజినల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు స్కూల్స్, డిపిఎస్ సొసైటీ, హెచ్ఆర్డిసి, హోమ్ మొత్తం కూడా దీంట్లో ఉంటుంది. దాదాపు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 214 డిపిఎస్ స్కూల్స్ అనేవి దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. కానీ ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా ఫేక్ ఉన్నాయో కూడా మనం ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చని ఎవరైతే ఈ డిపిఎస్ సంబంధించి వాళ్ళు కూడా చెప్తున్నారు. మనం వాళ్ళకి కాల్ కూడా చేసాము. అసలు ఈ డిపిఎస్ అనేది ఎక్కడ ఒరిజినల్ ఉంది, ఎక్కడ డూప్లికేట్ ఉంది అనేది కూడా మనం వారిని సంప్రదిస్తే మా వెబ్సైట్కి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లోకి వెళ్ళి మీరు ఎక్కడెక్కడ ఆ డిపిఎస్ స్కూల్స్ ఉన్నాయో అవే మా ఒరిజినల్ అంటూ కూడా వారు చెప్పుకొస్తున్నారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనే ఒక స్కూల్ కూడా ఉంది కాబట్టి దానికి అడ్మిషన్ తీసుకోవాలంటే ఎలా? అయితే వెబ్సైట్లో మాత్రం డిపిఎస్ భీమవరం అనేది లేదు కాబట్టి భీమవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫేకా చూద్దాం. దాదాపు మనం ఈ స్క్రీన్ మీద చూసుకుంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే స్కూల్స్లోకి వెళ్ళాం. ఈ వెబ్సైట్లోని స్కూల్స్లోకి క్లిక్ చేసిన వెంటనే మొత్తం దీనికి సంబంధించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించిన అన్నీ కూడా స్కూల్స్ వచ్చాయి. మనం ఫస్ట్ పేజీలో ఉన్నాం ఇప్పుడు. దాదాపు చివరి పేజ్ వరకు వెళ్ళి ఎన్ని స్కూల్స్ ఉన్నాయో చూద్దాం. 10th వెళ్దాం, ఎన్ని ఉన్నాయో చూద్దాం. దాదాపు 10th వెళ్ళి చూసాము. వీళ్ళకి సంబంధించి ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీకి సంబంధించి దాదాపుగా 200, 207, 208, 213 దాదాపు లాస్ట్ పేజీకి వస్తే 213 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు మొత్తం కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ స్టేట్లో ఆల్ఫాబెట్ ఆర్డర్కి సంబంధించి ఆ స్టేట్లో వచ్చాయి. కాబట్టి మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ముందుగానే ఉంటుంది కాబట్టి ఫస్ట్లోకి వెళ్దాం. మనం చూసుకోవచ్చు ఇక్కడ అస్సాం దాదాపు అస్సాంలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, అస్సాం తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 12 నెంబర్ డిపిఎస్ అమరావతి గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ www.dpsamaravathy.com దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. ఇది ఒరిజినల్, ఎందుకంటే వారికి సంబంధించి వెబ్సైట్లో అమరావతి గుంటూరు అని ఉంది కాబట్టి. నెక్స్ట్ 13th నెంబర్లో డిపిఎస్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ www.dpsvijayawada.org అని ఉంది. ఈ వెబ్సైట్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూసుకోవచ్చు. కాబట్టి విజయవాడ కూడా ఒరిజినల్ డిపిఎస్ స్కూల్ అనే మనం ధృవీకరించవచ్చు, ఎందుకంటే వారికి సంబంధించిన ఒరిజినల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెబ్సైట్లో ఉంది కాబట్టి. 14th డిపిఎస్ విశాఖపట్నం, ఇది కూడా చూడొచ్చు మనం. డిపిఎస్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ www.dpsvisakhapatnam.org ఇది కూడా ఒరిజినల్ అని మనం నిర్ధారించవచ్చు, ఎందుకంటే ఇది వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఉంది కాబట్టి మనకి లాస్ట్కి వస్తే ఇక ఆంధ్రప్రదేశ్ తర్వాత బీహార్ వచ్చేసింది కాబట్టి మనకి రాష్ట్రంలో 3 మాత్రమే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయని మనం నిర్ధారించవచ్చు. వారు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు భీమవరం కేంద్రంగా నడుస్తున్న డిపిఎస్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి అనుమతులు ఎవరిచ్చారు, ఒకవేళ వారికి అనుమతిని ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఎందుకు ఈ బ్రాంచెస్లో వారి పేరు లేదనేది వారు వివరణ ఇవ్వాల్సి ఉంది ఖచ్చితంగా. మనం చూసుకోవచ్చు డిపిఎస్ ఇక్కడ మనకి భీమవరం లేదు కాబట్టి మనం డిపిఎస్ భీమవరం.org అని చూద్దాం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భీమవరం. ఓకే, వెబ్సైట్ కూడా బాగా డిజైన్ చేశారు. సేమ్ లోగో, సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఒక కాగడ ఉంది, దాన్ని హ్యాండ్ మీద పట్టుకుని ఉంది. లోగో సేమ్ ఏదైతే ఒరిజినల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి లోగో ఉందో సేమ్ ఇదే లోగో వీరు కూడా పెట్టారు. ఓకే, ముందు ఒకవేళ వీరికి ఏమన్నా ఇచ్చి ఉండొచ్చు పర్మిషన్. సో మొత్తం దీనికి సంబంధించి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చూద్దాం. దీంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి హోమ్లోకి వెళ్దాం ఒకసారి. ఓకే, హోమ్. ఓకే, అబౌట్ డిపిఎస్ భీమవరం విజన్ మిషన్ క్యాంపస్. ఓకే, ఇలా ఉన్నాయి అబౌట్ డిపిఎస్ భీమవరం. సిబిఎస్ఈ అప్లికేషన్ నెంబర్ ఉంది, సిబిఎస్ఈ స్కూల్ నెంబర్ ఉంది. ఓకే, ఇదంతా బాగానే డిజైన్ చేశారు, గ్రేట్. క్యాంపస్ ఇన్ఫో కూడా ఇచ్చారు. అడ్మిషన్స్ ప్రాసెస్. ఓకే,
అడ్మిషన్స్ ప్రాసెస్ 2024-25 కూడా ఓపెన్ నర్సరీ టు ఓకే ఇది ఓకే మేనేజ్మెంట్ ఓకే. శ్రీ వేకే షుంగ్లు పద్మభూషణ్ అవార్డు చైర్మన్. దాదాపు మనం ముందుగానే చెప్పుకున్నాం ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్కి సంబంధించి వీకే షుంగ్లు ఆయన దేశవ్యాప్తంగా బ్రాంచెస్కి ఫౌండర్ కాబట్టి చైర్మన్గా ఆయన వ్యవహరిస్తున్నారు. వైస్ చైర్మన్గా బృందా సారూప్ వైస్ చైర్మన్గా ఉన్నారు. డాక్టర్ వి శ్రీనివాసరాజు ప్రో వైస్ చైర్మన్. ప్రస్తుతం అయితే ఈ డిపిఎస్ భీమవరంకి చైర్మన్గా నేనే వ్యవహరిస్తున్నానంటూ శ్రీనివాసరాజు చెప్పుకొస్తున్నారు, ప్రో వైస్ చైర్మన్గా ఉన్న ఈయన. అయితే దీనికి సంబంధించి ఎందుకు వెబ్సైట్లో భీమవరం లేదు, మెయిన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ వాళ్ళు రన్ చేస్తున్న దానికి సంబంధించి 3 బ్రాంచులు మాత్రమే, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఈ 3 బ్రాంచెస్ ఉన్నాయి. కానీ వీరు మాత్రం డిపిఎస్ భీమవరం అని చెప్పి ఎందుకు ఇలా క్రియేట్ చేశారు? ఓకే, ఒకవేళ వీరికి ముందు ఒకవేళ డిపిఎస్కి సంబంధించి ఒకవేళ వీరికి ఏమైనా ఇచ్చి ఉండొచ్చు, అంటే పర్మిషన్స్ ఇచ్చి ఉండొచ్చు మొదట్లో. తర్వాత ఒకవేళ ఏమైనా డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చి ఉన్నాయా, వివరణ ఇవ్వాలి. ఎందుకంటే వెబ్సైట్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి వెబ్సైట్లో ఒరిజినల్ వెబ్సైట్లో భీమవరం ఎందుకు లేదు? ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ వీరు ఒక పబ్లిక్ నోటీస్ కూడా వారి వెబ్సైట్లో పెట్టారు. Please be informed that the Delhi Public School Society, Delhi, having its registered office at F Block East of Kailash, New Delhi, has association with Delhi Public School DPS as per the list detailed in our website. మాకు ఎన్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయో ఆ లిస్ట్ అంతా కూడా మేము www.dpsfamily.orgలో పెట్టి ఉన్నాము అని వీరు క్లుప్తంగా రాసి దీంట్లో పెట్టారు. మనం ఇప్పుడే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసాము. దాదాపు 213 స్కూల్స్ ఉన్నాయి. ఏపీలో మాత్రం 3 ఉన్నాయి. భీమవరంది ఎక్కడి నుంచి వచ్చింది వివరణ ఇవ్వాలి. ఎనీ పర్సన్ డీలింగ్ ఇంటరాక్టింగ్ విత్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్ ఇండివిజువల్ యూజింగ్ ద నేమ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ DPS or emblem or similar name emblem may do so at his own risk. Consequences and the Delhi Public School Society Delhi shall have no responsibility for the same. క్లుప్తంగా మా లోగో కానీ మా ఎంబ్లమ్ కానీ డిజైన్ చేసి ఒకవేళ ఎవరన్నా ఫేక్గా నడుపుతుంటే మాకు ఎటువంటి సంబంధం దానికి లేదు అని కూడా వీరు క్లియర్ కట్గా చెప్తున్నారు. దాదాపుగా 213 బ్రాంచులతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఏపీలో 3 బ్రాంచెస్ మాత్రమే మనకి చూపిస్తున్నాయి. ఇప్పటికి కూడా భీమవరంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది రన్ అవుతుంది. అయితే ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏంటి అంటే సేమ్ లోగో ఉంది, అక్కడ కూడా సేమ్ లోగో ఉంది. దీనికి ఎటువంటి వివరణ ఇస్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు దీనికి సంబంధించి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన ఎస్పీ ఆఫీస్ కూడా ఉంటుంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 2 కూడా పక్కనే ఉంటాయి. దీనికి సంబంధించి కరెంట్ బిల్ అనేది కూడా దాదాపు 65 లక్షలకు పైగా పెండింగ్ ఉన్నట్లు కూడా చూపిస్తున్నారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు. అంతేకాకుండా గత కొన్ని రోజుల క్రితం ఇన్స్పెక్షన్ కూడా చేశారు, నోటీసులు కూడా ఇచ్చేయమంటున్నారు. దీనికి సంబంధించి భీమవరం సమీపంలో గొల్లల కోడేరులో ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది రన్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి అక్కడ ట్యాక్స్ అనేది ఎలా కడుతున్నారని మన పంచాయతీ అధికారులను అడిగితే దాదాపు 1 సంవత్సరం నుంచి కూడా దానికి ట్యాక్స్ కట్టట్లేదు. 6 lakhs రూపీస్ పెండింగ్ ఉంది. గతంలో వారు నోటీసులు ఇవ్వలేదు, ఇప్పుడు మేము వారికి నోటీసులు ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇదంతా మనం చూసుకోవచ్చు. అసలు ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి భీమవరం సంబంధించి వెబ్సైట్లో లేదు కాబట్టి ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది ఏంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా చూడాలి. ఎందుకంటే భీమవరం కేంద్రంగా జిల్లా కేంద్రంగా ఉన్న ఈ భీమవరంలో ఇంతటి స్థాయి మోసం జరుగుతుంటే విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? నిజంగానే తాయిలాలకి అలవాటు పడిపోయి కనీసం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది అయితే చూడాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖ అధికారులు అక్కడికి వెళ్ళారా, ఇన్స్పెక్షన్ చేశారా లేదా అనేది చూడాలి. దాదాపు 2019లో ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనే ఒక పేరుతో మాత్రమే ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది రన్ చేశారు. అంటే ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్తో పర్మిషన్ తెచ్చుకున్నారు ఏపీ నుంచి. అంతే తప్ప ఆ తర్వాత సిబిఎస్ఈ పర్మిషన్ వచ్చిందో లేదో మనకి అదంతా అనవసరం. కానీ ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం అనే స్కూల్ పేరు మీద మాత్రమే ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని రన్ చేసినట్టు కూడా మనకి సమాచారం. అయితే దీని అన్నింటికీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మెయిన్గా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భీమవరానికి సంబంధించి వెబ్సైట్లో ఎందుకు లేదు?
మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయనేది కూడా మనం వెబ్సైట్లో క్లియర్గా చూసాం. దాదాపు 213 బ్రాంచెస్ అయితే దేశవ్యాప్తంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. అంటే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది మరి వేరు, అది పాలకొల్లు తాడేపల్లిగూడెంలో ఉంది. దానికి సంబంధం లేదు. కేవలం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేవి ఒక సొసైటీ ద్వారా రన్ అవుతున్నాయి. వికే శుంగ్లు నేతృత్వంలో దాదాపు 213 బ్రాంచెస్తో. ఇటు పాలకొల్లో ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేరు, తాడేపల్లిగూడెంలో ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇవన్నీ ఒక్కొక్కరికి చెందుతాయి. కేవలం ఇది ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ. ఈ సొసైటీ ఆధ్వర్యంలో మాత్రమే 213 ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అయితే దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. ఏపీ విషయానికి వస్తే 3 మాత్రమే మనకి క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఇది కూడా 12, 13, 14 నెంబర్స్లో కూడా ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. భీమవరంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏంటి? ఇదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు ఎటువంటి క్లారిటీ ఇస్తారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భీమవరంలో రన్ చేస్తున్న దానికి సంబంధించి సిబ్బంది, ప్రిన్సిపల్ ఎటువంటి వివరణ ఇస్తారు అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.